పార్టీలో తెలంగాణ షాము, గోరేటి రమేష్ వీళ్ళని చంపుతామని బెదిరిస్తున్న ఈ దుర్మార్గమైన బెదిరింపుల్ని, హెచ్చరికల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్యామ్కి, రమేష్కి సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం. వాళ్ళిద్దరికి ఏం జరిగినా మార్వాడిలదే బాధ్యత అని చెప్పి ఈ సభ ప్రకటిస్తున్నది. రెండోది, తెలంగాణలో భూములు కొనకుండా, తెలంగాణ ఏతరులు భూమి కొనకుండా చట్టం చేయాలని చెప్పి తీర్మానం చేస్తున్నది. స్థానికుల వ్యాపారాల్ని రక్షించడానికి ఒక చట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. తెలంగాణ వ్యాపార రంగంలో రాజస్థాన్, గుజరాత్ ఇతర వ్యాపార వర్గాల యొక్క వాటా ఏమిటో లెక్కలు చెప్పాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. తెలంగాణ ఏతరులు తెలంగాణలో కొన్న భూమి ఎంత శాతం కొన్నారు, ఎంత ట్రాన్స్ఫర్ అయింది అనే విషయాలు కూడా బహిర్గతం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో వచ్చి బతుకుతున్న స్థానికేతరులైన వ్యాపారులు, వలస కూలీలు వాళ్ళ వివరాల్ని, వాళ్ళ గణాంకాల్ని ప్రకటించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఆ కమిటీలో తెలంగాణ ఏతరులకి మెంబర్షిప్ ఇవ్వడానికి వీలు లేదు. కమిటీలో, ఎగ్జిక్యూటివ్ కమిటీలో వాళ్ళని తీసుకోవడానికి వీలు లేకుండా ఆ చట్టాన్ని అమెండ్ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణలో నీళ్ళని బయటి రాష్ట్రాల నుండి వచ్చినటువంటి కంపెనీలు, కోకాకోలా కావచ్చు, అమూల్ లాంటి కంపెనీలకి కేటాయించడానికి, అదేవిధంగా ఈథనాల్ కంపెనీలకి, సార్ పాలమూరులో ఈథనాల్ కంపెనీల కోసం మన వాటర్ను ఉపయోగిస్తారట. సో ఈథనాల్ కంపెనీలకి మన వాటర్ని ఉపయోగించడాన్ని కూడా రద్దు చేయాలని ఈ సమావేశం తీర్మానం చేస్తున్నది. అదేవిధంగా తెలంగాణ భాషని రక్షించుకోవడానికి తీర్మానం చేస్తున్నది. తెలంగాణ భాష మీద ఆ హిందీ భాష రుద్దడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణలో పెట్టే పరిశ్రమల్లో 80% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఈ సమావేశం తీర్మానం చేస్తున్నది. అదేవిధంగా తెలంగాణ యాస భాషల్ని అవమానిస్తూ, తెలంగాణ ప్రజల వ్యక్తిత్వాన్ని అవమానిస్తూ, తెలంగాణ ప్రజలు తాగి తిని పంటరు అని చెప్పి అవమానిస్తూ మాట్లాడిన మార్వాడి సమాజం బేషరతుగా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని తీర్మానిస్తున్నాం. లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. గుజరాత్ అధ్యక్షుడు అదేవిధంగా మార్వాడీలకి వంతబాడుతూ, మార్వాడీలని వెనుకేసుకొస్తూ స్థానిక వ్యాపారులని వంచిస్తున్న బీజేపీ పార్టీని తిరస్కరించాల్సిందిగా తెలంగాణ ప్రజల్ని కోరుతూ తీర్మానం చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రజలు 2 విషయాల్ని పాటించాల్సిందిగా కూడా ఇక్కడ ప్రతిపాదిస్తున్నాం. ఒకటి, సహాయ నిరాకరణ. ఎట్టి పరిస్థితుల్లో గుజరాత్, రాజస్థాన్ వ్యాపారస్తులకి ఈ తెలంగాణ ప్రజలు సహాయ సహకారాలు అందించొద్దు, సహాయ నిరాకరణ చేయాలి. అదేవిధంగా వస్తు బహిష్కరణ. గుజరాత్, రాజస్థాన్ మార్వాడి వ్యాపార వర్గాల నుంచి మన తెలంగాణ ప్రజలు ఏమి కొనకూడదు, వాళ్ళకి ఏది అమ్మకూడదు. మన దగ్గరనే, మన తెలంగాణ వాళ్ళ దగ్గరనే కొనుక్కుందాం, తెలంగాణ వాళ్ళకే అమ్ముదాం. ఈ తీర్మానాలని ఈ సమావేశం ఆమోదిస్తే అందరూ గట్టిగా చప్పట్లతో ఆమోదం తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు మార్వాడీల మీద పాట రాసిన తమ్ముడు కిషోర్ ఒక 2 నిమిషాలు మాట్లాడు. అందరికీ నమస్కారం. నేను తెలంగాణ ఉద్యమానికి మార్వాడి గో బ్యాక్ అనేది కాదు, మార్వాడి కల్చర్ గో బ్యాక్